బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి భేటీ అయ్యారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంట్లో తేనేటి విందులో పాల్గొన్నారు వారు. అయితే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారుతున్నారు అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయడంతో కలకలం రేగింది. దీనిపై చర్చించేందుకు మంత్రి ఎమ్మెల్యే వెళ్లినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్టీ మార్పుపై ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారుతారు అన్న ప్రకటనతో అటు ఎమ్మెల్యేలు కలిసినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. జూలై 30వ తేదీన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ ను కలిశాడు అని పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి జూలై 6వ తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు రేవంత్ రెడ్డి సమక్షంలో. కానీ తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నాడు. అందుకే కేటీఆర్ ను కలిశాడంటూ కూడా పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మంత్రి జూపల్లి కృష్ణారావు, అదే స్థానిక దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ కూడా ఈ రోజు ఉదయం ఆయన దగ్గర బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఇంటికి వెళ్లడం జరిగింది. అసలు దీంట్లో వాస్తవం ఎంత అనే విషయాలను కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకోవడం జరిగింది. దీంతో జూపల్లి కృష్ణారావు మాత్రం వాస్తవంగా దీంట్లో వాస్తవం లేదంటూ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాడంటూ కూడా చెప్పుకొస్తున్నాడు. కేటీఆర్ తో ఉన్నటువంటి సత్సంబంధం వల్లనే ఆ రోజు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ ను కలిశాడే తప్ప ప్రజెంట్ కాంగ్రెస్ లో కొనసాగుతున్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి పార్టీని వీడలేదు, బీఆర్ఎస్ లో చేరలేదంటూ తిరిగి ఆయన అసెంబ్లీకి మా వెంటే వస్తున్నాడంటూ కూడా జూపల్లి కృష్ణారావు ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. దీనికి సంబంధించి పార్టీ మార్పు వ్యవహారంపై ఇప్పటికి కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎట్లాంటి మీడియాకు సమాచారం ఇవ్వకపోవడం, మీడియాకు సంబంధించి ఎట్లాంటి వాయిస్ కూడా ఇవ్వకపోవడంతో ఇది మరింత హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ పార్టీ మార్పు వ్యవహారంలో ఎట్లాంటి అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ప్రచారాలను ఎవరు నమ్మవద్దంటూ పూర్తి స్థాయిలో త్వరలోనే ఒక క్లారిటీ వస్తుందంటూ కూడా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థాంక్యూ.